నమస్కారం. ఈరోజు స్మార్ట్ మీటర్ల గురించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పించడం కోసం అసలుకి స్మార్ట్ మీటర్లు అంటే ఏంటి, దీనివల్ల ప్రజానికానికి వచ్చే ఇబ్బందులు ఏంటి, దీని గురించి మన రాష్ట్ర కౌలు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రాధాకృష్ణ గారు ఉన్నారు. ఒకసారి వారితోటి అసలు వివరాలు ఏంటో, దానివల్ల వచ్చే నష్టాలు ఏంటో, మనం దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తామో ఒకసారి చెప్తారు, కొంచెం తెలుసుకుందాం. ఇప్పుడు ఉన్న మీటర్లు డిజిటల్ మీటర్స్ ప్రతి నెల బిల్లులు వచ్చి ఆ బిల్లుల్ని 15 రోజుల్లోపు చెల్లించుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఈరోజు అదానీ కంపెనీ స్మార్ట్ మీటర్లను బిగిస్తూ ఉన్నది. ఈ స్మార్ట్ మీటర్ల వల్ల ప్రతి నెల ముందుగానే దాంట్లో మన సెల్ ఫోన్ లాగా డబ్బులు వేయించుకోవాలి. ఆ రకంగా ఎప్పుడైతే డబ్బులు అయిపోతాయో వెంటనే కరెంటు పోయే అవకాశం ఉంది. అందుకని ఈ స్మార్ట్ మీటర్లలో బిగించడం ద్వారా ఇప్పుడు ఈ మీటర్ల ఖరీదు 10 నుంచి 17,000 రూపాయలు ఉంది. దీన్ని ప్రతి నెల బిల్లులో వచ్చే విధంగా 93 నెలల పాటు చెల్లించుకునే విధంగా ప్రభుత్వం పనిచేస్తుంది. అట్లాగే ఈ మీటర్లు ప్రతి గంటకి రీడింగ్ తీస్తూ ఉంటారు. ఉదయం పూట తక్కువ కరెంటు కాలుతుంది, రాత్రిపూట ఎక్కువ కరెంటు కాలుతుంది. రాత్రి వేళల్లో ఎక్కువ కరెంటు కాలేటటువంటి టైంలో ఎక్కువ రేటు వేసే విధంగా ఈ స్మార్ట్ మీటర్లు పనిచేస్తూ ఉన్నాయి. అందుకని పనిచేసేటటువంటి మీటర్లను తొలగించి స్మార్ట్ మీటర్లు బిగించవద్దు. ఇప్పటికే సర్దుబాటు ఛార్జీలు, ట్రూ అప్ ఛార్జీల పేరుతోటి అదనపు ఛార్జీలు వేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం సర్దుబాటు ఛార్జీలు వేసినప్పుడు కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే ఈ ఛార్జీలను రద్దు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడాను 2004 నుంచి మరలా ఈ సర్దుబాటు ఛార్జీలు ప్రతి నెల యూనిట్కి 40 పైసలు చొప్పున వేస్తూ ఉన్నారు. ఇప్పటికీ 15,400 కోట్ల రూపాయలు భారం ప్రజల మీద పడింది. ఈ భారంతో పాటు స్మార్ట్ మీటర్ల ఛార్జీలు అదనపు భారం అవుతూ ఉన్నది. రెండోది, ఈ గంటకి రీడింగ్ తీయటం ద్వారా అదనంగా యూనిట్కి చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. ఇది మరింతగా వినియోగదారులకి భారం అవుతుంది. ఈ మొత్తం విద్యుత్తుని ప్రైవేట్ సంస్థలకి అప్పగించే దాంట్లో భాగంగా ఈ సంస్కరణలు జరుగుతూ ఉన్నాయి. ఈ అదానీ కంపెనీకి మొత్తం ప్రైవేట్ విద్యుత్ రంగాన్ని అప్పగించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉన్నది. అందుకని ప్రభుత్వ రంగంలోనే విద్యుత్తుని కొనసాగించాలని, ఈ స్మార్ట్ మీటర్లను బిగించవద్దని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. ఇప్పుడు ఇళ్లకు వచ్చేటటువంటి వాళ్ళందరికి కూడాను ఈ స్మార్ట్ మీటర్లు బిగించొద్దు అని చెప్పాలి అని ప్రజా సంఘాలన్నీ కూడాను ఐక్యంగా ఈ అవగాహన సదస్సుల్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ప్రభుత్వం ఇప్పటికైనా అవి ఆపకపోయేటట్టే రేపు ఆగస్టు 5వ తారీఖు అన్ని సబ్స్టేషన్లు, సచివాలయాల వద్ద ధర్నాలకి నిర్వహిస్తాం. అప్పటికీ కూడాను ప్రభుత్వం వెనకడుగు వేయకుంటే రానున్న కాలంలో ప్రజలందరినీ కూడా సమీకరించి పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం అవుతానని చెప్పేసి తెలియజేస్తాం.